ఇక్కడ శంగరు చేసిన ముఖ్యమైన పనేంటో చెప్పనా అండి? తన కత్తుందా లేదా అనేది చూసుకోలేదు. కత్తుల కోసం, పెద్ద పెద్ద ఆయుధాల కోసం ఆయన వెయిట్ చేయలేదు. తన దగ్గర ఏదుంటే దాంతోనే కార్యం చేసేద్దాం. కత్తి అవసరం లేదు. నాకు మునుగోలు కర్ర చాలు. దీంతోనే నేను యుద్ధానికెళ్ళిపోతున్నాను. ఎళ్తే దేవుడు నన్ను వాడుకుంటాడనుకున్నాడు. మీకు ఉదాహరణగా చెప్పాలంటే చిన్న చిన్నవే మన దగ్గరున్న చిన్న చిన్నవే ఎలా ఉపయోగపడతాయో చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒకరోజు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటారు. వాళ్ళేమో చాలా ఇంట్రెస్ట్‌గా వింటూ ఉంటారేమో. వాళ్ళ ఫుడ్ గురించి ఏం పట్టించుకోకుండా అలాగే కూర్చొని వింటూ ఉంటారు. అయితే వాళ్ళకి గుర్తొచ్చి వీళ్ళు మన దగ్గర కూర్చొని వింటూనే ఉన్నారు గానీ, వీళ్ళు ఏం తినలేదు. వీళ్ళకి మనం ఫుడ్ ఏదో ఒకటి పెట్టాలి అని ఆలోచించినప్పుడు, వాళ్ళకి ఏం పెట్టాలి ఏం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ఉండదండి. మరి వాళ్ళందరికీ ఎలా భోజనం పెట్టాలి అని ఆలోచించినప్పుడు, చిన్న పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరున్న 5 రొట్టెలు, 2 చిన్న చేపలను తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికిస్తారు. ఆలోచించండి అవేం పెద్దది గాదు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలనేవి 5,000 మందికి ఇవ్వడం సాధ్యం గాదు. కానీ వాళ్ళేం చేస్తారో తెలుసా? వాళ్ళ దగ్గరున్న చిన్నదాన్ని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టగలిగారు. ఇంకా చూస్తా ఉంటే కరువొచ్చినప్పుడు ఒక స్త్రీ ఉంటది. అన్యురాలు. ఆవిడేం చేస్తా ఉంటదంటే ఆవిడ దగ్గరున్నది కొంచెం పిండే. ఆ కొంచెం పిండినే తీసుకొచ్చి ప్రవక్తకిచ్చినప్పుడు దేవుడు రాస్తూ ఉంటాడు చూడండి. కరువయ్యేంత వరకు గూడా వాళ్ళ తొట్టిలో పిండనేది అయిపోలేదంట. చిన్నదే. కానీ వాళ్ళు ఆ చిన్నదాన్ని కూడా దాసుకోకుండా ఉన్నదాంతోనే ముందుకెళ్ళినప్పుడు దేవుడు కార్యాలు చేస్తా ఉంటాడు. దావీదు తన దగ్గరున్నది ఒడిసెలే చాలా చిన్నదే. రాజైన సౌలు ఏమన్నాడంటే ఖడ్గాన్ని, డాలుని, హెల్మెట్‌ని ప్రతిదాన్ని గూడా దావీదుకిచ్చారండి. కానీ ఆయనేమన్నాడో తెలుసా? ఇవన్నీ నాకు అలవాట్లేదు. నాకున్న దగ్గర చిన్నదాంతోనే నేను సాధిస్తాను. మనం అనుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఈ వాక్యం అనేది మనకు చిన్నగా కనిపిస్తదేమో. కానీ అది చిన్నది గాదు. మన దగ్గరున్న దాన్నే పట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడండి మన జీవితంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి.